చూడొచ్చండి, ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే ఎద్దుల సంతండి. ఇక్కడ పొంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు ఎద్దులు తీసుకోవడానికి. చూడొచ్చు, ఈ వారం అయితే కొద్దిగా చేరున్నాయండి, మరి ఎక్కువ అయితే కాదు, మామూలు మీద కొద్దిగా తగ్గున్నాయి చేరడం. మామూలుగా ఎక్కువగానే చేరుతుండే, ఈ వారం అయితే కొద్దిగా తగ్గున్నాయండి. ఎద్దులు తక్కువగా వచ్చున్నాయి. ఈ జత కుర్రలు అంటారు, ఈ జత ఎద్దులు అయితే అన్న అయితే 90,000గా అయితే చెప్తున్నారు. చూడొచ్చు, అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒకటైతే పళ్ళు వేసింది, ఒకటైతే పళ్ళు వేయలేదన్నారండి. చూడొచ్చు, ఈ జత 90గా చెప్పున్నారు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంది. ఒకటైతే 2 పళ్ళు వేసింది, ఒకటైతే పళ్ళు వేయలేదన్నారన్న. అన్న అయితే ఈ జత ఎద్దుల ధరనైతే 1,05,000గా అయితే చెప్తున్నారు. ఒకటైతే 6 పళ్ళతో అయితే ఉంది, ఒకటైతే కడలు వచ్చింది అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఈ పెద్దనైతే ఈ జత ఎద్దుల ధరను 87,000గా అయితే చెప్తున్నారు. 2 కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు. పళ్ళు అయితే కొత్త కడలు అయితే వచ్చిందండి. అన్న చెప్పిన రేటు 87,000 అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, పెద్ద అక్కడ 1,05,000గా అయితే చెప్తున్నారు. ఈ జత 2 అయితే RS పళ్ళతో అయితే ఉన్నాయి. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఈ జత ఎద్దులు 1,05,000గా అయితే చెప్తున్నారు. RS పళ్ళతో అయితే ఉన్నాయి 2. అన్న అయితే ఈ జత ఎద్దులు 90,000గా అయితే చెప్తున్నారు. 2 ఎద్దులు అయితే 2 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. చూడొచ్చు, అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ జత 90,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 2 పళ్ళతో అయితే ఉన్నాయి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు, అన్న ఈ ఎద్దు ధరను అయితే 57,000గా అయితే చెప్తున్నారు. 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, జనాలు కూడా పడతా ఉండవా? వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఎద్దు అయితే పెద్దగా ఉంది. ఈ జత ఎద్దులను అయితే 1,40,000గా అయితే చెప్తున్నారు. పల్లెలే కదా రంగా, ఏనా 2 పళ్ళతో ఉన్నాయి, 2 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. 1,40,000గా చెప్తున్నారు. చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు,
రెండేసి పళ్ళతో అయితే ఉన్నాయి. ఈ జత ఎద్దులను 97,000గా అయితే చెప్తున్నారు. 2-4 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. అక్కడైతే వ్యాపారం జరుగుతుంది. వచ్చారు అన్నళ్ళు చూస్తున్నారు. 2-4 పళ్ళతో అయితే ఉన్నాయి. చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. అప్లోడ్ చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. అయితే 1,15,000గా అయితే చెప్తున్నారు ఈ జత ఎద్దులను. ఒకటైతే 6 పళ్ళతో అయితే ఉంది, ఒకటైతే కడలైతే వచ్చింది అన్నారు. చూడొచ్చు. అక్కడైతే వ్యాపారం జరుగుతోంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను అయితే 85,000గా అయితే చెప్తున్నారు అన్న. పళ్ళునా 4 పళ్ళు 6 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. అన్న దగ్గర అయితే వ్యాపారం జరుగుతోంది. అక్కడైతే వ్యాపారం జరుగుతోంది. 4-6 పళ్ళతో అయితే ఉన్నాయండి రెండు. అన్న అయితే ఈ జత ఎద్దులను అయితే 65గా చెప్తున్నారు. పళ్ళు అయితే వేయలేదు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇదే ఒక్క సంవత్సరం పైన అయితే దొడ్లండి ఇవి. చూడొచ్చు. 65గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ కుర్రల ధరను అన్న అయితే 46,000గా అయితే చెప్తున్నారు జత. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. పళ్ళు అయితే వేయలేదండి ఇంకా. ఈ జత ఎద్దుల ధరను కుర్రలను అయితే అన్న అయితే 65,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే వేయలేదు. ఇంకా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. చూడొచ్చు. అక్కడైతే వ్యాపారం జరుగుతుంది. చూడొచ్చు. అన్న అయితే ఈ జత ఎద్దులను 65,000గా అయితే చెప్తున్నారు. 2-6 పళ్ళతో అయితే ఉన్నాయి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు.